అనుకోవాలి. అంతమందిలో నన్ను గుర్తుపెట్టుకున్నారు అంటే నీ మీద ప్రేమ ఎంత ఉంటే, నీ విషయంలో ఎంత బాధ్యత ఉంటే. ప్రియమైన దేవుని సంగమా, దైవ జనాంగమా, ఎందుకు ఆ పిల్లవాడు చనిపోయాడంటే ఆ పిల్లవాడికి అందరితో మాట్లాడే అనుభవం ఉంది, కానీ ప్రార్థన చేసి యేసయ్యతో మాట్లాడే అనుభవం లేదు కనుక చనిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థనే నా ఊపిరి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ప్రార్థనే చెప్పండి, ప్రార్థనే ప్రార్థనే మన ఊపిరి, నా ఊపిరి, నీ ఊపిరి, మనందరి ఊపిరి. గాలి పీల్చుకోకపోతే చనిపోతాం, క్రైస్తవుడు ప్రార్థన చేయకపోతే చచ్చిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నమ్ముతారు? ఎంతమంది నమ్ముతారు? అన్నిటికీ అల్లేని చెప్పకండి, చేయొచ్చు. ఎంతమంది నమ్ముతారు? నేను చెప్పింది అర్థమవుతుందా? క్రైస్తవుడు ప్రార్థన చేయకపోతే చచ్చిపోతాడు అని ఎంతమందికి తెలుసు? ఎంతమంది నమ్ముతారు? తెలియటం పక్కన పెట్టండి. ఎంతమంది నమ్ముతారు? ప్రార్థన లేని జీవితాలు. ఇప్పుడు మొట్టమొదటి విషయంలో నాయూన్ అనే ఊరు చూడటానికి అది బీడు భూమిగానే కనపడతా ఉంది, పచ్చిక పైగానే కనపడతా ఉంది, లోపల దుఃఖం ఉంది. కారణం ఏంటంటే అక్కడ ప్రార్థన లేదు, దేవునితో మాట్లాడే అనుభవము లేదు. ఆ ఏరియా అంతట్లో చాలా దుఃఖంతో ఉన్నారు, కానీ ఆ తల్లే దుఃఖంతో ఉందని ప్రభువు తెలుసు కనుక భర్తను కోల్పోయింది, ఇప్పుడు కుమారుని కూడా కోల్పోయింది. ఇప్పుడు ఆమె ఆదరణ లేక కృంగి ఉంది కనుక ఆమెను ప్రేమించాలని ఆమె దగ్గరికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్య నీకు. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్య